ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు చక్కటి సత్య వంటింట్లో పచ్చడి చూపిస్తుందండి. ఆ పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో ఆ పచ్చడి నోటికి కమ్మగా ఉంటుందండి. మరి ఇంక అనకండి, అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం. ఒక 6 నెలల వరకు కూడా మనకి నిలవ ఉండే పచ్చడి అండి ఇది. చాలామంది అంటే పచ్చి పచ్చడి చేసుకుని వెంటనే తినేస్తారు. అలాగే వెంటనే తినేయడానికి కూడా కాదండి, ఒక 6 నెలల వరకు కూడా ఈ పచ్చడి నిలవ ఉంటుంది. 1/2 కేజీ దోసకాయ ముక్కలండి, అలాగే గుప్పుడు ఎల్లుల్లి రెమ్మలండి ఒలిసి పెట్టుకునేవి, అలాగే మనకి 10 కారం లేని పచ్చిమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది 3 మ్యాంగో కారం తెచ్చానండి. ఇది వేరుశనగ నూనె అండి. ఇది మరగబెట్టుకొని ఉంచుకోవాలి. వేరుశనగ నూనె అండి ఇది. అలాగే ఇది ఆవాపిండి, మనకి నిమ్మరసం అండి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. మెంతిపిండి కూడా తీసుకుని వస్తాను. ఇది నిమ్మకాయలండి. తీసుకున్న 4 నిమ్మకాయలు తీసుకునండి. 1/2 కేజీకి 4 నిమ్మకాయలు తీసుకునండి. ఈ నిమ్మకాయలు కూడా మనకి పాడైపోవడం ఉండదండి. ఈ నిమ్మకాయలు కూడా చక్కగా ఈ తొక్కలు ఉన్నాయి కదా, పిండిసి పెట్టేసుకున్నాం కదా, ఈ తొక్కల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకొని ఊరబెట్టేసామనుకోండి, 3 రోజుల తర్వాత మనకి ముక్క మెత్తబెట్టేస్తుందండి. అందులో మనం కొంచెం మనకి ఏంటంటే కారపొడి, మెంతిపిండి, కొంచెం ఆవపిండి కలుపుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి తయారైపోతుందండి చక్కగాను. అందులో ఒక కాయ పిండుకుంటే సరిపోతుంది మనకి జ్యూస్ రావడానికి. ఇప్పుడు ముందుకంటే మనం ఈ మెటీరియల్ అన్నీ కూడా కలుపుకుందాం. ఇది మెంతిపిండి అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుందాం. ముందుగంట కారం వేసుకుందామండి. కారం 3 స్పూన్లు కారం వేసానండి. ఎందుకంటే ఇందులో కొద్దిగా మనకి కొంచెమైనా సరే చిన్న కారం తగులుతుందండి. దగ్గర మనకి ఎక్కువగా ఘాటు ఉండవసరం లేదు, సరిపోతుంది అనమాట. మెంతిపిండి ఎక్కువ వేయవసరం లేదండి. మనకి ఎక్కువ వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట. మనం కొద్దిగా తగ్గించేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు కూడా మెంతిపిండి పడుతుంది మనకి. ఆవపిండి అండి, ఒక 3 స్పూన్లు వరకు కూడా ఆవపిండి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కొలత ఏమీ లేదండి. నేనైతే కొలత పెట్టుకోను. ఉప్పునైతే మాత్రం అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తగినంత ఉప్పు మనం కలుపుకోవడానికి చాయిస్ ఉంటుందండి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ఉప్పు తక్కువ అనుకోండి, కొద్దిగా ఉప్పుని వేడి చేసి కళాయిలో వేడి చేసి ఆ ఉప్పుని మనం కలుపుకుంటే సరిపోతుందండి. ఇది 4 నిమ్మకాయలు అండి తీసానమాట. ఈ నిమ్మకాయల రసం కూడా ఇందులో పోసుకుందాం. అంటే పిక్కలు పడిపోతాయి కదండి, అలాగని ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా దీంట్లో వేసుకుందాం. వేరుశనగ నూనె అండి ఇది. మనకి పప్పుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడిలోకి. ఏ పచ్చడిలోకి అయినా సరే నువ్వుల నూనె కానీ వేరుశనగ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం అంతా కలిపి పెట్టుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పచ్చడి తయారైపోయిందండి. ఒక 2 రోజులు ఊరిన తర్వాత మనం ఈ పచ్చడిని తింటండి ఇంకా దేనికైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం చపాతీలకు కూడా తినొచ్చండి ఇది. అయితే ఇడ్లీలోకి అయితే గాఢగా ఉంటే బాగుంటుందండి. ఇడ్లీలో నంచుకోవడానికి చపాతీతో చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం. మనం ఎందుకంటే నిమ్మకాయలు 4 వేసాము, దోసకాయల్లో మనం గింజలు తీయలేదండి. ఇగండి గింజలు తీయలేదు కాబట్టి గింజల్లో పులుపు ఉంటుందండి, ఎక్కువ పులుపు శాతం ఉంటుంది కాబట్టి మనకు ఆ పులుపు సరిపోతుందని 4 నిమ్మకాయలు మాత్రం వేసాము. ఇలాగ ఒక ప్లాస్టిక్ దాంట్లో నుంచి స్టోరేజ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఒక 6 నెలల వరకు కూడా చక్కగా టేస్ట్తో ఉంటుందండి. టేస్ట్ కూడా మారదు అసలు, అంత బాగుంటుంది.
అలాగే నిమ్మకాయ చెక్కలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఉప్పు వేసేసి ఊరేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఉప్పు వల్ల ఏటవుతుందంటే ముక్క మెత్తబడిపోతుందండి. మెత్తబడిపోయిన తర్వాత మనం అప్పుడు కొంచెం కారం కలుపుకుంటే దీనికి బాగుంటుందండి. మనకి నిమ్మకాయ పచ్చడిలా తయారైపోతుంది. అందులో ఒక్క నిమ్మకాయ వేసుకుంటే మనకి సరిపోతుందండి రసం. ఈరోజైతే పచ్చిమిర్చి దోసకాయ నిల్వ పచ్చడి అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఛానల్ వెళ్ళాలి, మీ ఆదరాభిమానం వల్ల ఛానల్ వెళ్ళాలి ఫ్రెండ్స్. సత్య వంటకాలు ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. బాయ్ అండి, ఉంటానండి. మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.